మన జబ్బులు ఎలా ఉంటాయంటే ఎవరో రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీలో సభ పెట్టి కర్చీఫ్ 1500కో 2000కి అమ్మేసినా కూడా పాట పాడుకుని మరీ కొనుక్కుంటాం. మొన్న ఎక్కడో సోషల్ మీడియాలో చూశాను, ఒక అమ్మాయి మైక్ తీసుకు సాక్ష్యం చెప్తోంది, అయ్యగారి కర్చీఫ్ ఇచ్చారు నాకు అంటుంది. నేను తీసుకెళ్ళాను అనమాట ఈ ఖర్చు, ఎందుకంటే అందులో చెమట అనాంటి కూడా నాకు అభిషేకం ఖర్చు నాతో ఉంటే చాలా ఒక అభిషేకం నాతో ఉన్నట్టుగాని తీసుకెళ్లాను. అయితే తీసుకెళ్ళిన ఒక 2 days కి విపరీతమైన గొంతు నొప్పి, మంట, దగ్గు, అసలు ఏమవుతుందంటే మాట్లాడి కూడా రావట్లేదు. నేను నాకు చిన్న జ్వరం వచ్చిన టాబ్లెట్ వేసుకుంటా, కానీ ఆ రోజు మాత్రం ఖర్చు తీసుకుని గొంతుకి తీసుకుని పడుకున్నాను. తెల్లారేసరికి నొప్పి లేదు, దగ్గు లేదు. అసలు అది ఆయన వాడే కర్చీఫ్ అంట. ఎన్ని రోజుల నుంచి వాడుతున్నాడో. రకరకాల వైరస్లు, రకరకాల బ్యాక్టీరియాలు, కంపు, మట్టి, మశానం, చెత్త, చెదారం అన్ని లోపల పెట్టి తిరిగేవాడు ఎవడు? మనిషి. ఆ మనిషి కర్చీఫ్ వాడుతున్నాడంటే ఎందుకు వాడుతున్నాడు? అయితే చెమట తుడుచుకోవడానికి. మనిషి అన్నాక చెమట పడితే తుడుచుకోవడానికి, లేదా ముక్కు తుడుచుకోవడానికి కదా. ఆ కర్చీఫ్ నీకు ఎవరు గిఫ్ట్ గా ఇచ్చినా వాడేది కొత్తదంటే పోనీ ఒక అర్థం ఉంది. వాడేది గిఫ్ట్ గా ఇస్తే నువ్వు పండగ చేసేసుకుంటున్నావు అంటే, బయట ఎవడో స్వామీజీ ఉమ్మి ఊస్తుంటే ఆ ఉమ్మి తెచ్చుకుంటున్నారట కొంతమంది అజ్ఞానులు, మూర్ఖులు. వాళ్ళని చూసి చిచ్చి చిచ్చి అంటున్నారే. ఇప్పుడు వాడికంటే నువ్వేం తీసిపోలేదుగా. వాళ్ళు నువ్వు తక్కెట్లో వేస్తే సమానంగా తూగుతారు. ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. అక్కడ అతను చేస్తున్నది తప్పు అయితే ఇక్కడ నువ్వు చేస్తుంది కూడా తప్పు. అసలు నువ్వే టెంపుల్ ఆఫ్ గాడ్ అంటే, ఎవరో ఇచ్చిన కర్చీఫ్ తెచ్చుకుంటే నీకేదో వస్తుందని అనుకోవడం అవివేకం. సర్లే, పాత కర్చీఫ్ కూడా వదిలేయండి, కొత్తది సీల్ ఓపెన్ చేసి అమ్మితే అది కూడా తెచ్చుకుని తలకాయ మీద పెట్టు తిరుగుతాం తిరగమా? అసలు నువ్వే టెంపుల్ ఆఫ్ గాడ్ కదా, నీలోనే దేవుడు ఉంటాడు కదా. కర్చీఫ్ గొప్పదా, దేవుడు గొప్పడా? దేవుడు డైరెక్ట్ గా వచ్చేస్తాడా? కర్చీఫ్ ద్వారానే వస్తానని వాక్యంలో రాసిందా? డైరెక్ట్ గా వచ్చేసే అవకాశం కొత్త నిబంధనలు ఇచ్చేసాడు. ఇది పరిపూర్ణమైన జ్ఞానం. అరే నాయన, నీతో నేను, నాతో నువ్వు, మన ఇద్దరం ఏకమై ఉంటే, నా వాక్యం నీలో నిలిచి ఉంటే, నేను నీ యొద్ద నీ హృదయంలో ఏం చేస్తాను? నివాసం చేస్తాను. క్లియర్ అయిపోయింది. క్లియర్ అయిపోతే దేవుడు డైరెక్ట్ గా నీతో కాంటాక్ట్ అవుతున్నాడు. దేవుడితో డైరెక్ట్ ఇంటరాక్షన్ ఇది. నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన డైరెక్ట్ ఆయన దగ్గరికి వెళ్ళిపోద్ది. మధ్యవర్తులు ఎవరు అవసరం లేదు. నువ్వు ఆయన వాడవు, ఆయన దానవు అయిపోయావు. ఇప్పుడు నువ్వే టెంపుల్ ఆఫ్ గాడ్ అయిపోయావు. దేవుడు నీ హృదయంలో నివాసం ఉంటాడు. నీ హృదయం దగ్గరకు వచ్చి తడుతున్నాడు. డైరెక్ట్ అయిపోయింది అంతా కూడా. మళ్ళీ కర్చీఫ్ తలమే పెట్టుకుంటే ఏదో వస్తుంది అనుకోవడం, అది మూఢత్వమా కాదా? మీరే ఆలోచన చేయండి. నేను చెప్పేది ఒరిజినాలిటీకి దగ్గరగా ఉందా, లేకపోతే ఏమైనా మసిపూచి మారేడికాయ చేస్తున్నానా? మీరు ఆలోచించండి.